ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్గా మారిపోయాడు జూనియర్ ఎన్టీఆర్. దీని తర్వాత దేవరతో మరో పాన్ ఇండియా మూవీ హిట్ కొట్టాడు. ప్రస్తుతం ఈ నందమూరి హీరోకు బాలీవుడ్లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ హృతిక్ రోషన్తో కలిసి ఓ మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నాడు. అదే వార్ 2. గతంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ జంటగా నటించిన వార్ మూవీకి ఇది సీక్వెల్. ఇప్పటికే వార్ 2 సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు అయితే జరుగుతున్నాయి. ఈ సినిమా విడుదల తేదీని కూడా ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. వార్ 2 సినిమా విడుదలకు ఇంకా 2 నెలల సమయం ఉంది. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ వసూలు మాత్రం రికార్డు స్థాయిలో ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వసూళ్లు ఇప్పటికే 100 కోట్లు దాటాయి. ఈ సినిమా మొత్తం బడ్జెట్ 300 కోట్లు కాగా ప్రీ రిలీజ్ కలెక్షన్స్ ద్వారానే దాదాపు 200 కోట్లు రాబట్టాలని చిత్ర బృందం భావిస్తోంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే వచ్చిన వసూళ్లు చిత్ర బృందాన్ని ఉత్సాహపరిచాయి. దీంతో సినిమా ప్రమోషన్పై మరింత శ్రద్ధ పెట్టాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు ఈ సినిమాను విదేశాల్లో కూడా ప్రమోట్ చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్కు జపాన్, చైనాలలో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. దీంతో చిత్ర బృందం అక్కడ కూడా వార్ 2ని ప్రమోట్ చేయాలని యోచిస్తుంది. ఈ సినిమా దక్షిణ భారత పంపిణీ హక్కుల్ని జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. వార్ 2 చిత్రాన్ని యష్ రాజ్ ఫిల్మ్ నిర్మిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో టైగర్ ష్రాఫ్ వార్ సినిమాలో నటించాడు. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ల అద్భుతమైన యాక్షన్తో పాటు ఎనర్జిక్ డ్యాన్సులు కూడా ఉండనున్నాయని తెలుస్తోంది. ఇద్దరు నటులు కలిసి డ్యాన్సులు ప్రేక్షకులకు కిక్కిస్తాయని దర్శకుడు ఆశిస్తున్నాడు. వార్ 2 సినిమా షూటింగ్ పూర్తి చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమాతో ప్రారంభించాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. జూనియర్ ఎన్టీఆర్ వరుసగా 2 నెలల పాటు షూటింగ్లో పాల్గొననున్నాడు. ఆ తర్వాత వార్ 2 సినిమా ప్రమోషన్ కోసం విరామం తీసుకుంటారు. వార్ 2 చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకి రానుంది.